అరే దీనికి మ్రొక్కరా, నేను మ్రొక్కను, నా దేవుడే నాకు ముఖ్యము అన్నాడు తప్ప దేనికి కూడా తలవంచలేదు. కాబట్టి ఏ ఏలుబడిలో ఆ యొక్క శత్రువులు ఎదుటే దానియేలు ఏం చేపడ్డాడో వర్ధిల్లాడంట. ప్రియమైన దేవుని పిల్లలు, వర్ధిల్లాడు. మనము కూడా అంతే. కొన్ని అసంఘటిత కార్యక్రమాలు లేదా అసంఘటితమైనటువంటి ఆలోచనలు మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయబోతుంటే నిరుత్సాహపడిపోతూ ఉంటాం. నా జీవితం ఎలాగైపోయింది, నా బ్రతుకు ఎలాగైపోయింది ఏంటని నిరుత్సాహపడిపోతూ ఉంటాం. కానీ దానియేలు అలా చెదిరిపోలేదు. ఒంటరిగా ఉన్నా ఎలాగున్నా సరే దానియేలు రాజుకి ప్రతిమకు కూడా మ్రొక్కకుండా తన దేవుని వైపు మాత్రమే చూశాడు. కాబట్టి వర్ధిల్లాడు. ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి మొదటి దినవృత్తాంతాల గ్రంథము, ఇంకొక వ్యక్తిని చూపిస్తారు మీకు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయం 21వ వచనము. వీళ్ళందరూ వర్ధిల్లినటువంటి వారే. మొదటి దినవృత్తాంతాలు 31:21.